ఇది మామూలు వాళ్ళు చెప్పుంటే ఇది పెద్ద న్యూస్ కాదండి. కానీ చెప్పిన వ్యక్తి అయోధ్యలో ఒక గొప్ప పేరున్న స్వామి. ఆయన పేరు జగద్గురు పరమహంసాచార్య. సో ఆయన చాలా ప్రముఖుడు, చాలా వివాదాస్పదుడు కూడా. మనకి ఆయన చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవాలంటే వాళ్ళది యాక్చువల్ గా బీహార్ అనమాట ఒరిజినల్ గా. అయితే వాళ్ళు చిన్నప్పుడే, ఈయన వయసు చిన్నగా ఉన్నప్పుడే మధ్యప్రదేశ్కి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి ఈయన 17 ఏళ్ల వయసులో అయోధ్యకు వచ్చాడు. అయోధ్యలో ఆయన ఈ టెంపుల్ ఇవన్నీ చూసి అక్కడ భక్తి గురువులు వాళ్ళతో కలిసినాక ఆయన కూడా సన్యాసిగా మారాలని నిర్ణయించుకొని గోపాల్ దాస్ జీ మహారాజ్ అనే ఒక స్వామి దగ్గర ఆయన చేరాడు. అక్కడ నుంచి ఆయన అంచెలంచెలుగా వెదుగుతూ ఇప్పుడు ఆయన పేరు జగద్గురు పరమహంసాచార్య అయ్యాడు. దాదాపు 50 ఏళ్ళు ఆయనకి. సో ఆయన 2 వివాదాలు ఆయన ప్రముఖంగా ఉన్నాయి. 2021లో ధర్మ సంసద్ సభ జరిగినప్పుడు దేశాన్ని హిందూ రాష్ట్రగా చేయాలని ఆయన డిమాండ్ చేసి అప్పట్లో బాగా వైరల్ అయింది. దాని తర్వాత 2వ వివాదం ఏదంటే ఉదయనిధి స్టాలిన్ 2023 ప్రాంతంలో సనాతన ధర్మం ఒక డెంగ్యూ, మలేరియా లాంటిది, దాన్ని నిర్మూలించాలి తప్ప మార్చలేమనేది స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈయన ఉదయనిధి స్టాలిన్ తలదిచ్చిన వాళ్ళకి 10 కోట్లు ఇస్తానని ప్రకటించాడు. అప్పుడే దేశవ్యాప్తంగా వైరల్ అయింది, చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఆయన ఏమి తగ్గలేదు. ఉదయనిధి స్టాలిన్ తల ఎవరు తెచ్చినా నేను 10 కోట్లు ఇస్తాననేది ఆయన కట్టుబడి ఉన్నాడు. సో ఈ 2 విషయాల్లో ఆయన బాగా పాపులర్ అయ్యాడు. సో ఆయనకంటూ ఒక కల్ట్ అయితే ఉంది. సో ఆయన ఇప్పుడు ఒక బాంబు పేల్చాడు. అదేంటంటే ట్రంప్ మోడీని బ్లాక్ మ్యాజిక్ అంటే చేతబడి చేసి అతన్ని వశపరుచుకున్నాడు. ట్రంప్ కంట్రోల్లోకి మోడీ వెళ్ళిపోయాడు. దానివల్ల మోడీ అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇది నాకు ఎవరు చెప్పారంటే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నాకు చెప్పాడు. సో రాజ్నాథ్ సింగ్ చెప్పాడు. సో నేను అందుకని కొంతమంది వేద పండితులతో కలిసి వేద మంత్రాలు ఇవన్నీ చేసి ఇప్పుడు దాన్ని రివర్స్ చేసేసాను. అంటే చేసేసాను, ఇంకా బాగుంటాడు మోడీ, ఇంకా మంచి నిర్ణయాలు తీసుకుంటాడు అనేది ఆయన చెప్పాడు. ఇది ఇప్పుడు చర్చ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మోడీకి హిందుత్వాల్లోనే సనాతన బ్యాచ్ ఒకరున్నారు. ఈవెన్ ఆర్ఎస్ఎస్ కి మోడీకి కూడా గ్యాప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లక్ష్యము కానీ మోడీ లక్ష్యం కానీ బేసిక్గా ఒకటే. కానీ అంటే హిందుత్వాన్ని పెంచాలి, హిందుత్వ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి, ఇలాంటివి ఉన్నాయి. కానీ మోడీ వచ్చేసరికి బీజేపీ రాజకీయాలకు ఇంపార్టెన్స్ ఇస్తాడు. రాజకీయాలకు లోబడే హిందుత్వం ఉండాలనేది మోడీ సిద్ధాంతం. అంతేగాని రాజకీయాలకు మించిపోయి అది ఉండకూడదు. వచ్చినాక అండి ఆయన గుజరాత్ లో 4 సార్లు సీఎం గా ఉన్నాడు కదా, ఆయనకి అర్థమైంది ఏంటంటే ఏదైనా కూడా మనకి రాజకీయాలకు ఉపయోగపడదు, ఒక్కొక్కసారి అడ్డుగా మారిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు విదేశీ వస్తువులు బహిష్కరణ అంటారు. అది ఎట్లా సాధ్యం? ఇవాళ గ్లోబలైజ్డ్ ఎకనామీలో విదేశీ వస్తువులను బహిష్కరిస్తే సర్వైవల్ కాలేం కదా. కాబట్టి ఇలాంటివి అనేకం ఉంటాయన్నమాట. ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. అది మోడీ పాయింట్ ఆఫ్ లో, మోడీ స్థానంలో ఎవరున్నా అలాగే ఉండాలి, లేకపోతే రాజకీయాల్లో పైకి వెళ్ళలేరు. పార్టీ అధికారంలో ఉండాలంటే కొన్ని హిందుత్వ వ్యతిరేక నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. అనేక అంశాలు ఎలక్షన్ లో ప్రభావితం చూపిస్తుంటాయి. నువ్వు కేవలం మతాన్ని మాత్రం పట్టుకుని హిందూ మతాన్ని పట్టుకుంటే